ఇది తిరుపతి. ఇక్కడ ఒక గర్ల్స్ కాలేజ్ పక్కన ఉన్న రోడ్ గురించి రాత్రిపూట ఎవ్వరూ మాట్లాడాలనుకోరు. కాలేజ్ పక్కన ఉన్న రోడ్ గురించి రాత్రిపూట ఎవరూ మాట్లాడాలనుకోరు. మన మల్లేశ్వరం నడుతున్నటువంటి నిరుత్వ స్మరణ చేశారు. ఆ కంపెనీకి ఇట్లా తెలుసుకుని ఆయన రోజు సన్సర్మేషన్ కాలేజీకు ఈ తిరగన పాలదాయరు పోగరా విఘ్నేష్, రాత్రిపూట రోడ్ వైపు అస్సలు వెళ్ళకు. పోగటి వాళ్ళు చాలా మంది అక్కడ మాయమయ్యారు బాబు. అది మంచిది కాదు. హైరా, విఘ్నేష్, అమ్మాయికి ఫుడ్ పాయిజన్, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. నువ్వు వెంటనే రావాలి. ఏంటి? ఓకే, ఇప్పుడే వస్తున్నా. ఏంద్రా ఇప్పుడే ఆగిపోయింది. సరే, పెట్రోల్ తక్కువ ఉంది, షార్ట్ కట్ వెళ్తా. ఇదే ఆ రోడ్. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వెళ్ళొద్దన్న రోడ్. లైన్ వచ్చు మా కెప్పుకు మన విల్లాలు మా సందంశులు ఉండవంటిది మా కాలం ఎంతో ప్రత్యక్షమైన చిల్లపై పోయిపోతుంది. ఏమైందిరా? పెట్రోల్ ఉంది, ఇంజన్ కూడా వర్క్ అవుతుంది, కానీ స్టార్ట్ కావట్లేదు. ఛీ, ఇదేంటి? పట్టించుకోకు, స్టార్ట్ చెయ్యి. ఎంత అకౌంట్లో ఉన్నా విఘ్నేష్, 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 విఘ్నేష్. హలో, ఎవరు? నాకే అలా అనిపించిందేమో. ఎవరు నన్ను తాకినట్టు అనిపించింది. చాలు చాలు. ఇప్పుడు ఏం బాబు, ఈ ఊరిదా? ఎక్కడి నుంచి వస్తున్నావు? అది ఏం లేదు తాత, మనసులో వాసన ఎందుకు ఇలా ఉంది? నన్ను అక్కడి దాకా దింపవా? లేడులే తాత, నాకు తొందర, చిన్న పని ఉంది. లో ఆయన ఉన్నాడు. అరే, ఇప్పుడు ఎక్కడికి పోయాడు? అమ్మ వెంకటేశ్వర స్వామి కాపాడు. సలాముడు. ఆ రోజు విఘ్నేష్ ప్రాణాలతో బయటపడాడు. కానీ ఆ రోడ్ మాత్రం ఇప్పటికీ అతన్ని వెంటాడుతూనే ఉంది. రాత్రి పూట ఎందుకు వెళ్ళావురా? దెయ్యాన్ని చూడాల్సిన అవసరం లేదు, దాని ప్రెజెన్స్ ఫీల్ అయితే చాలు. నేను పూటే మనకే పోళ్ళు, ఇప్పుడు బ్రతికి నిలిచిపోయి. ఇలాంటి నిజమైన స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.